పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ట్రెండింగ్ అయిన వైరల్ అయిన ప్రతి వీడియో అందరూ చేస్తున్నారు. నేను కూడా చేసేస్తూ ఉంటే వాతలు పెట్టుకుంటూ పోతే బొక్క పడేది నాకేనా అర్థమైంది. ఈ వీడియో క్యారమిల్ పుడ్డింగ్ కేక్ అండి. అప్పట్లో చాలా ట్రెండ్ సెట్ చేసేసింది 1 year బ్యాక్. మనకెలాగో ట్రెండ్ సెట్ చేసే అంత టాలెంట్ లేదు. ఇంకా ట్రెండింగ్ అయిన వీడియోనే వైరల్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఆన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, ఏది ఓపెన్ చేసినా కానీ ఇది చాలా వైరల్ అయ్యింది కదా. చేస్తున్న ప్రతి షార్ట్లో కూడా అబ్బా ఇంత ఈజీనా, ఏంటి ఇంత క్విక్గా అయిపోయిందని చెప్పేసి చాలా ఎక్సైటింగ్తో స్టార్ట్ చేశాను. ఇక్కడేనండి పప్పులో కాలేసింది. అసలు పెద్ద టార్చర్ అయితే పడ్డా నేను. 1 hour సరిగ్గా నుంచోలేదు, కూర్చోలేదు. ఈ క్యారమిల్ పుడ్డింగ్ కేక్ అనేది నా దుంప తెంచేసింది. మా హస్బెండ్కి తెలియకుండా 12కి కేక్ కట్ చేయిద్దాంలే, బర్త్డే కదా, పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ అయితే ఇదైతే నన్ను సక్సెస్ఫుల్గా ఫెయిల్ చేసేసింది. ఇంత పెద్ద బిస్కెట్ అయిద్దని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. ఎందుకంటే నేను ఏ కుకింగ్ చేసినా కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే చాలా సక్సెస్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది ఇంత దరిద్రంగా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో స్టార్ట్ చేసిన పాపానికి సక్సెస్ఫుల్గా బిస్కెట్ చేసింది. ఈ కేక్స్ ద్వారా నాకు వచ్చిన బుద్ధి ఏంటంటే ఎప్పుడైనా కానీ కేక్ చేసేవాళ్ళు ఎక్స్పీరియన్స్తో చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఎక్కడ కూడా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయొద్దండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇప్పటి వరకు వచ్చి అసలు నేను కేక్ అయితే ఎప్పుడూ చేయలేదు. లైఫ్లోనే ఫస్ట్ టైం చేశాను. అందుకే అనుకుంటా ఇలా ఫెయిల్ అయ్యింది. కేక్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయండి, దాని జోలికి వెళ్ళండి. ఇలా ఫెయిల్ అయిన దాన్ని ఎలాగో నేను తిరిగి తెచ్చుకోలేను. కనీసం మీ హ్యాండ్తో సబ్స్క్రైబ్ అయినా చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.